నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నియంతలు ఎప్పుడు పిరికివాళ్లే. చాలా దేశాల్లో చూసాం నియంతలుగా ఉన్న వాళ్ళు ఎంత పిరికివాళ్ళు, హిట్లర్తో సహా చాలా పిరికివాళ్ళు. వాళ్ళ పిరికితనాన్ని కప్పిపెట్టుకోవడానికి చాలా గంభీరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల్ని బెదిరిస్తూ, హింసిస్తూ, దౌర్జన్యాలు చేస్తూ పరిపాలిస్తుంటారు. ప్రతిపక్షాలని, తమకు వ్యతిరేక పక్షాలని అణిచివేసి జైళ్ళ పాలు చేసి చంపేసి పరిపాలిస్తుంటారు. చాలా పిరికిగా ఉంటారు. వాళ్ళకి చిన్నది ఏదైనా ఎవరైనా వాళ్ళని ఎదిరించి ఒక్క మాట మాట్లాడారంటే వణికిపోతుంటారు. అలాంటి పిరికి వాళ్ళే మన దేశంలో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మోడీ, అమిత్ షా, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా పిరికి వాళ్ళిద్దరు. అమిత్ షా చాలా ప్లాన్లు చేస్తాడని, మోడీని నిలబెట్టడానికి అమిత్ షానే ప్రధాన కారణమని, మోడీ వాళ్ళ నిలబడి ఉన్నాడంటే అమిత్ షా చేసిన ప్లాన్లే ఆయన నిలబెట్టాయని చాలా ఉన్నాయి రకరకాల. మోదీ షా ఎటువంటి ప్లాన్లన్నా చేసి ఎవరినైనా తన వైపు లాక్కుంటాడని, తన చేతిలో గుప్పెట్లో పెట్టుకుంటాడని చాలా ప్రచారాలు ఉన్నాయి. దురంధర్ లాంటి ప్రచారాలు ఈయన మీద కూడా ఉన్నాయి. గుజరాత్లో ఈయన హోమ్ మినిస్టర్గా పనిచేసిన కాలం నుంచి ఆ ప్రచారాలు ఉన్నాయి. ఒక జడ్జి మర్డర్ విషయంలో కానీ, ఇంకా అనేక మంది జైళ్ల పాలైన విషయంలో కానీ, అనేక విషయాల్లో ఈయనను అందరూ చాలా నియంతగా అనుకుంటే, నియంత కూడా నిజంగా కూడా అమిత్ షా ఒక నియంత, కానీ చాలా పిరికివాడు అనేది అనేక సందర్భాల్లో అర్థమవుతుంటుంది. ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఆదేశ్ రావల్ అని ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వీడియో చూశాను ఆయనది. రీసెంట్గా నిన్ననే ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఆయన ఎక్స్ ఖాతాలో ఆయన మాట్లాడాడు. ఆదేశ్ రావల్ సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ వ్యవహారాలతో చాలా దగ్గర సంబంధం ఉన్నవాడు. చాలా బాగా కాంగ్రెస్ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. మంచి సోర్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ నుంచి. ఆయనకి అనేక విషయాలు తెలుస్తాయి. కాంగ్రెస్ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది కూడా ఆయనకు తెలుస్తుంది. ఆయన చేసిన వీడియో ఖచ్చితంగా మనం ఆ వీడియోలో ఏమున్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. कांग्रेस के एक बड़े नेता राहुल गांधी के पास बैठे हुए थे। फोन की घंटी बजती है। नेता ने राहुल गांधी को कहा कि अमित शाह का फोन है। राहुल गांधी ने कहा कि अगर मेरे बारे में कुछ कहें तो बोलना कि आप राहुल गांधी से ही सीधा बात कर लीजिए। जैसे ही अमित शाह ने कहा कि राहुल गांधी को व्यक्तिगत टिप्पणी नहीं करनी चाहिए, तो जवाब में उस नेता ने कहा कि आप लोगों ने भी कहां कसर छोड़ी है। पिछले 12 सालों में पंडित नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी, डॉक्टर मनमोहन सिंह से लेकर राहुल गांधी तक आपने सब पर व्यक्तिगत आरोप लगाए हैं। बेहतर होगा कि आप इस विषय पर राहुल गांधी से ही सीधी बात करें। ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. రాహుల్ గాంధీ ఒకరోజు ఒక ముఖ్య నాయకుడితో సమావేశంలో ఉన్నాడు. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయం. ఆ ముఖ్య నాయకుడు ఎవరనేది ఈ జర్నలిస్ట్ ఆదేశ్ రావల్ చెప్పలేదు. కానీ సమావేశం జరుగుతూ ఉండగా ఆ ముఖ్య నాయకుడికి అమిత్ షా నుంచి సడన్గా ఫోన్ వచ్చింది. అమిత్ షా నుంచి ఫోన్ వస్తుందని తెలిసి రాహుల్ గాంధీకి చూపెట్టాడు. అమిత్ షా నుంచి ఫోన్ వస్తుందని. రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ఆ ఫోన్ మాట్లాడు, ఒకవేళ రాహుల్ గాంధీ గురించే మాట్లాడాలనుకుంటే రాహుల్ గాంధీకే ఫోన్ చేయమని చెప్పు. నీ ద్వారా రాహుల్ గాంధీకి నాకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి రాహుల్ గాంధీకి ఏ విషయాలని చెప్పాలనుకుంటే డైరెక్ట్గా ఆయనకే చేసి మాట్లాడమని చెప్పండి అని రాహుల్ గాంధీ ఇతనికి చెప్తాడు. అతను ఫోన్ ఎత్తి మాట్లాడతాడు. అమిత్ షా ఏమంటాడంటే, రాహుల్ గాంధీకి చెప్పు. సేమ్ రాహుల్ గాంధీ ఏం అనుకున్నాడు అదే మాట్లాడాడు. రాహుల్ గాంధీకి చెప్పు, ఆయన ఈ మధ్య మోడీ మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నాడు, ఆ వ్యక్తిగత దాడులు చేయొద్దని చెప్పు రాహుల్ గాంధీకి అని మాట్లాడాడు. దాంతో ఈ నాయకుడు ఎవరికైతే ఫోన్ వచ్చిందో అతను, మీరు వ్యక్తిగతంగా మీరు, మోడీ, బీజేపీ నాయకులందరూ కూడా నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ దాకా అందరి మీద వ్యక్తిగత దాడులు చాలా కాలంగా చేస్తున్నారు. మీరు చేస్తే తప్పు లేదు. మీ గురించి ఒక మాట రాహుల్ గాంధీ మాట్లాడితే తప్పే ఉంది. అయినా మీ విషయాలు మాట్లాడాలనుకుంటే రాహుల్ గాంధీకి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడండి ఆయన అన్నాడో లేదా టక్కన కట్ చేశాడు అమిత్ షా. ఇది చిన్న విషయమే అనుకోవచ్చు మనం. కానీ మోడీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలకు ఎందుకు భయపడ్డాడు అమిత్ షా కానీ మోడీ కానీ? ఈ మధ్య మోడీ మీద రాహుల్ గాంధీ చాలా బలంగా మాట్లాడుతున్నాడు. చాలా విషయాలని బహిరంగంగా విశదీకరిస్తున్నాడు ప్రజలకి. మోడీ ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కావచ్చు, పార్లమెంటుకు రాకుండా తప్పించుకునే విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో ట్రంప్కు ఎట్లా భయపడుతున్నాడు మోడీ అనే విషయంలో కావచ్చు, ఇజ్రాయెల్ లాంటి వాళ్ళతో భయపడుతూ స్నేహం చేస్తున్నాడు, ఇరాన్కు వ్యతిరేకంగా ఎందుకు నిలబడి, ఇట్లా చాలా విషయాలు మోడీ గురించి స్పష్టంగా బహిరంగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఆ విషయాలన్నీ రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే బీజేపీకి ఎందుకు భయం అవుతున్నది? ఏ నిజాలు
అయితే ఏ నిజాలనైతే వాళ్ళు దాచదలుచుకున్నారు, మోడీ బలహీనుడు అనే నిజాన్ని వాళ్ళు దాచదలుచుకున్నారు. మోడీ మహాబల సంపన్నుడు అనే ఒక ప్రచారాన్ని చాలా కాలంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్, మీడియా, సోషల్ మీడియా మొత్తాన్ని ఉపయోగించుకొని మోడీ అత్యంత బల సంపన్నుడు అనే ఒక ప్రచారాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఒక ఇమేజ్ భారతదేశ ప్రజల ముందు ఒక ఇమేజ్ సృష్టించారు ప్రజల్లో. ఆ ఇమేజ్ దెబ్బతింటున్నది. రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడుతున్నాడు కాబట్టి మోడీ గురించి ఆ ఇమేజ్ దెబ్బతింటున్నది. ఆ ఇమేజ్ ఏమాత్రం దెబ్బతిన్నా వీళ్ళు వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎక్కడ ఏ విషయాలు బయటపడిపోతాయో అనే భయం వీళ్ళలో బాగా ఉన్నది. మోడీ విషయాలు, ఏం విషయాలు ఉన్నాయి బయటపడడానికి అనేది మనకి ఈరోజు తక్షణం తెలియదు. కానీ ఇంకే విషయాలు ఉన్నాయి, మనకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, తెలియని విషయాలు ఇంకేమున్నాయో బయటపడడానికి అనే భయంతో ఆయన ఫోన్ చేయాల్సిన అగత్యం ఏర్పడ్డది. ఫోన్ చేసి బతిమిలాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్లీజ్ మోడీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. కానీ వీళ్ళు మాట్లాడవచ్చు. వీళ్ళు రాహుల్ గాంధీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు, సోనియా గాంధీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు, ఇందిరాగాంధీ, నెహ్రూ, ప్రతి ఒక్కళ్ళ గురించి వ్యక్తిగతంగా దాడులు చేయొచ్చు. వ్యక్తిగత దాడులు మోడీ ఎన్నిసార్లు చేసే? మోడీ రాజస్థాన్లో జరిగిన ఒక సభలో 2018లో అనుకుంటా, సభలో ఒక అవినీతి గురించి మాట్లాడుతూ ఈ అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్తున్నది, కాంగ్రెస్ వితంతు అకౌంట్లోకి వెళ్తున్నదా అని మాట్లాడాడు. కాంగ్రెస్ వితంతు ఆ మాట మాట్లాడొచ్చు అసలు? ఆ విధంగానైనా మాట్లాడతారు? ఇట్లా ఆయన మాట్లాడడం విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన అలాగే మాట్లాడుతుంటాడు. ఒక్క సోనియా గాంధీ వీళ్ళ విషయంలోనే కాదు, నెహ్రూని ఎన్ని మాటలు అన్నారో మనకు తెలుసు. మమతా బెనర్జీని ఎంత దారుణంగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారో, వ్యక్తిగత దాడులు చేస్తున్నారో తెలుసు. వీళ్ళు వ్యక్తిగత దాడులు చేయొచ్చు, కానీ వీళ్ళ మీద ఎవరైనా చేసేసరికి వణికిపోతున్నారు. ప్లీజ్ చేయకండి అని బతిలాడుకుంటారు. రాహుల్ గాంధీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు? సోషల్ మీడియా ప్రచారమే కాకుండా, మీడియా ప్రచారమే కాకుండా బహిరంగ సభల్లో ఆయన పప్పు అనే ఒక ముద్ర వేసి పప్పు అని మాట్లాడతారు. హైబ్రిడ్ దూడ, సోనియా గాంధీ గురించి జెర్సీ ఆవు. వ్యక్తిగత దాడులే, ఇవన్నీ వ్యక్తిగత దాడులే చేశారు. మన్మోహన్ సింగ్ మీద వ్యక్తిగత దాడి చేశారు. ఇలా వీళ్ళు ఎన్ని వ్యక్తిగత దాడులైనా చేయొచ్చు, నిందలు మాట్లాడవచ్చు. మన్మోహన్ అయితే రిమోట్ కంట్రోల్ రకరకాలుగా మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి మోడీ మాట్లాడాడు ఇవన్నీ. రాహుల్ గాంధీ గురించి, సోనియా గాంధీ గురించి అమిత్ షా మాట్లాడాడు అనేక సార్లు. వాళ్ళు చేస్తే తప్పు లేదు, వాళ్ళు చేయొచ్చు. రాహుల్ గాంధీ మాట్లాడితే మోడీ గురించి ఏం అసహ్యకరమైన భాషలో మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు. ఆయన అన్నాడు మోడీ చాలా అసహ్యకరమైన అసభ్య భాషలో మాట్లాడతాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు. రాహుల్ గాంధీ అది కూడా మాట్లాడలేదు, డైరెక్ట్గా విమర్శ చేశాడు ఆయన. మోడీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడా లేదా తేల్చండి అని చెప్పాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో ఇన్ని ఫైల్స్ బయటకు వచ్చి అందులో మోడీ పేరు ఉంది, ఆ పేరు ఉంది అనే విషయం ఆయన బహిరంగంగా మాట్లాడాడు. ట్రంప్ దగ్గర భయపడుతున్నాడు అనే విషయం ఆయన మాట్లాడాడు. దానికి అనేక ఉదాహరణలు చూపించాడు. పాకిస్తాన్ మీద దాడులప్పుడు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కానీ, ఇరాన్ యుద్ధం అప్పుడు కానీ, ఈ మధ్య కాలంలో ట్రంప్ వ్యాఖ్యలప్పుడు కానీ, అక్రమ వలస అంటూ కొంతమంది భారతీయులను చాలా విషయాల్లో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా బహిరంగంగా మోడీ గురించి మాట్లాడాడు. మోడీ మీద స్పష్టమైన విమర్శనే చేశాడు ఆయన. నిజం చెప్పాలంటే వ్యక్తిగత దాడులు కూడా కావు అవి. ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఆయన కాబట్టి ఈ దేశానికి అవసరం అవి. ఈ దేశానికి నష్టం చేకూరుస్తున్నాయి అవన్నీ. ఈ దేశ ప్రయోజనాలను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడాడు. అవి తప్పు లేదు, కానీ అవన్నీ వీళ్ళు మాట్లాడవచ్చు. బీజేపీ నాయకులు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, చాలా అసహ్యకరమైన పద్ధతిలో మాట్లాడారు. సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి, ఈయన పబ్బుల్లోకి వెళ్తాడని, డ్యాన్సులు చేస్తాడని, ఇక రకరకాలుగా మాట్లాడారు. అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తాడని అనేక రకాల మాటలు మాట్లాడారు. వాళ్ళు చాలా నీచంగా వ్యక్తిగత దాడులు చేశారు, నీచమైన పద్ధతిలో. రాహుల్ గాంధీ మాట్లాడేసరికి వణుకు పుట్టింది. మోడీ గురించి మాట్లాడేసరికి మాట్లాడొద్దు అని ఈయన ఈ ఫోన్ చేయడం అబద్ధమా నిజమా దీని గురించి కూడా మాట్లాడవచ్చు. ఒకవేళ అబద్ధమైతే ఆదేశ్ రావల్ అనే ఒక జర్నలిస్ట్ మీద చర్య తీసుకోరు వీళ్ళు, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఆదేశ్ రావల్ అనే జర్నలిస్ట్ చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన సోర్సెస్ ద్వారా, కాంగ్రెస్ సోర్సెస్ ద్వారా ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇది సమాచారం, దాన్ని మాట్లాడాడు ఆయన. ఇది అబద్ధమా? అబద్ధమైతే ఆయన చర్యలు తీసుకోండి. బీజేపీ మాట్లాడమని చెప్పండి ఇది అబద్ధం అని. మాట్లాడట్లేదు బీజేపీ, అమిత్ షా కూడా మాట్లాడట్లేదు దీని మీద. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బెంగాల్లో. జాల్మురి తింటూ మోడీ ఎంజాయ్ చేస్తున్నాడు బెంగాల్లో. బయటికి మేకపోతు గాంభీర్యం
నటిస్తున్నారు, లోపల భయపడిపోతున్నారు. వాళ్ళు ఏ విషయం ఎప్పుడు బయటపడుతుందో అనే భయం మరి ప్రతి క్షణం వాళ్ళను వేధిస్తున్నది. గుజరాత్లో చేసిన ఘోరాలు కావచ్చు, ప్రధానమంత్రి ఈయన హోంమంత్రి అయిన తర్వాత జరుగుతున్న ఘోరాలు, నేరాలు, ఇవన్నీ ఎప్పుడు ఏ క్షణాన ఎవరు బయట పెడతారో అనే భయం వాళ్ళలో ఉన్నది. రాహుల్ గాంధీ ఎప్పుడు ఏం మాట్లాడతాడో అనే భయం వాళ్ళలో ఉన్నది. ఎస్ఐఆర్ పేరుతో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు ఆయన బయట పెడుతుంటే వీళ్ళు భయపడుతున్నారు. అయినా తప్పదు, వీళ్ళు నా నేరాలు ఘోరాలు చేస్తూనే ఉండాలి. చేయకపోతే వాళ్ళు నిలబడలేరు. నేరాలు చేస్తే తప్ప నిలబడలేని పరిస్థితి. అవి బయటపడకుండా ఉండడం ఎట్లా అనేదే వాళ్ళ ఆలోచన. నేరాలు చేస్తారు ఎట్లా, కానీ బయటపడొద్దు. అందుకని రాహుల్ గాంధీని బతిమలాడుకుంటారు, మాట్లాడొద్దు, మోడీ గురించి ఎక్కువగా మాట్లాడకండి. అంత పిరికి వాళ్ళు మన భారతదేశాన్ని ఏలుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.